కృష్ణుని కోలుకొని తర్వాత నెమ్మదిగా విచారణ జరిపిద్దాం. వాళ్ళని విడిచిపెట్టేది లేదు. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అంటున్నాను. నీతో గౌతమి రాలేదా? లేదక్క, రాలేదు. పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా నీకు ఉపవాసం పుడతాను. కృష్ణ గారిని రక్షించు. తనకేం కాకుండా దేవుడు కాపాడతాడు కదా. వాళ్ళెవ్వరూ కాదు. గెస్ చేయలేవు కదూ? ఓకే, అయితే నేనే చెప్తాను. లాయర్ కృష్ణకి కోసంత కొలెస్ట్రాల్ ఎక్కువైందని దేవుడికి ఎవరో కంప్లైంట్ చేశారంట. ఆ కొవ్వు కోసేమని దేవుడు రాక్షసుల్ని పంపాడు. వాళ్ళ కృష్ణని కచాబి కోసేశారు. అంత షాక్ అయ్యేవేంటమ్మా? కృష్ణని పొడిచారా? కృష్ణ గౌతమికి ఫ్రెండ్ అని విన్నాను. కొంపదీసి నీకు బాయ్ ఫ్రెండ్ కాదు కదా? తను నా తమ్ముడు లాంటి వాడు. అయితే ఓకే, కావలసినంత షాక్ రియాక్షన్ ఇచ్చే. కాదు కూడదు అంటే కడవల కొద్దీ కన్నీరు కార్చే. అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ అదంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు తను ఎక్కడున్నాడు? నరకానికి దగ్గరలో ఉన్నాడు. అవును, టోల్ గేట్ దగ్గర ఆపేశారు. ఐసీయూలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎంట్రీ పాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏ హాస్పిటల్? నీకు అడ్రస్ ఎందుకమ్మా? నేను తీసుకెళ్తానుగా. నన్ను జైల్లో పెట్టించాలని చూసిన వాడు నరకానికి పోతుంటే సెండ్ ఆఫ్ చెప్పనంత సాడిస్తుందనుకున్నావా? వెళ్ళి రెడీ అవ్వు. మనమేమి పెళ్లికి వెళ్ళడం లేదు, పద. అవును కదూ, చావుకు వెళ్తూ సోకులెందుకు? నీకవసరం లేకపోవచ్చు, నాకవసరం. కచ్చేస్తుందేంటి? ఇక్కడికైతే రాదు కానీ ఫోన్ చేస్తుందా? ఎన్నిసార్లు చేస్తుందో చేయని. అన్నిసార్లు కట్ చేస్తాను. ఎందుకు నా ఫోన్ ఎత్తట్లేదు? కృష్ణవేణి కోపంగా ఉందా, లేక అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉందా? అనసూయ కట్ చేస్తే పోనీ విజయ్ గారికి చేస్తే మంచిదేమో. దేవుడా, నన్ను క్షమించు. కృష్ణ గారిని కాపాడు, కాపాడు. ఆగు బంగారం.
లోపలికి ఒట్టి చేతులతో వెళ్ళిపోతే ఎలా? నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు కృష్ణ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడని చెప్పాడు. చచ్చాడో బతికాడో మనకు తెలియదు కదా. సేఫ్టీ కోసం తీసుకొచ్చాను, శ్రద్ధాంజలి ఘటించడానికి. ఆ మాత్రం ముందు చూపు ఉండాలి కళ్యాణి, లేకపోతే మనం ఈ సొసైటీలో బతకలేం, బాగా వెనకపడిపోతాం. పద పద. విజయ్, కృష్ణ ఎలా ఉన్నాడు? ఆపరేషన్ జరుగుతుందాక. నీకేం కాలేదు కదా? పింకీకి ఏం కాలేదు కదా? అరేరే, ఆపరేషన్ జరుగుతుందా? ఇంకా పోస్ట్ మార్టం జరుగుతుందేమోనని కంగారు పడి పరిగెత్తుకొచ్చేసాం. ఏం కళ్యాణి, అనవసరంగా ఈ దండ తీసుకొచ్చాం కళ్యాణి. ఇప్పుడు బతికున్నవాడికి దండ ఎలా వెయ్యాలి? ఏ చావలేదని డిసప్పాయింట్ అవుతున్నావా? నీ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా? ఇది అన్యాయం బామర్దోయ్. ఇదంతా చేయించింది నువ్వే అని తెలుసు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావురా? చెప్పరా, మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? విజయ్ బాబు, విజయ్, ఏంటి కళ్యాణి ఇది? మీ తమ్ముడికి మతిగాని పోయిందా ఏంటి? ఎలా ఉన్నాడో చూద్దామని వస్తే నేనే చేశానంటాడేంటి? నాటకాలు ఆడుతున్నావా? నీ ప్లాన్ నుంచి మేము తప్పించుకున్నాం, కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎన్నిసార్లు చెప్పినా ఈ కాలర్ పట్టుకునే అలవాటు మాత్రం నీకు పోదు బామర్ది. మీ మీద అటాక్ చేసింది నేను కాదు. నేను గాని ప్లాన్ చేస్తే ఫినిష్ చేస్తానే తప్ప ఇలా పావులు అర్ధలు మిగిల్చను. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు. నన్ను అనుమానించే ముందు నాతో నీ అనుభవాలను గుర్తు చేసుకో. నా హిస్టరీ మర్చిపోకు బామర్ది. చూసావా మరి, మంచికి పోతే చెడెదరవడం అంటే ఇదే కళ్యాణి. మనమేమో వీళ్ళని పరామర్శించాలని వస్తే వీళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు. మంచికి కాలం కాదిది. అవునయ్యా, మంచిగా ఉంటే చూసేవాళ్ళ కళ్ళు చల్లగా ఉండవు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. కానీ ఆ నిప్పుల్లో వాళ్లే కాలి బూడిదవుతారన్న సంగతి ఎప్పటికీ తెలుసుకోరు. ఒకరికి అన్యాయం చేసేవాళ్ళు, ఒకరి నాశనం కోరుకునేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నానమ్మా. దేవుడు వాళ్ళని క్షమించాడు. దేవుడు క్షమించినా నేను క్షమించినమ్మా. దీనికి బదులు తీర్చుకుంటాను, సమాధానం చెప్పే తీరుతాను. అమ్మో, వీళ్ళంతా మనం బాధల్లో ఉన్నారనుకున్నాం.
కానీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కళ్యాణి. వాడేమో ఫిజికల్ గా దెబ్బతిని లోపలుంటే వీళ్ళు మెంటల్ గా దెబ్బతిని బయట ఉన్నారు. ఇంకాసేపు మనం ఎక్కడుంటే మనకు కూడా పిచ్చెక్కేటట్టుంది. ఇదంతా మనకు అవసరం చెప్పు. వెళ్ళి పేషెంట్ని చూసేస్తే మనం బయలుదేరదాం. వెళ్ళు. చూసింది చాలు. నీ కన్నీళ్ళేం వాడిని బతికించలేవు. పాపం వాడిని బతికించే ఛాన్స్ ఆ డాక్టర్లకు ఇవ్వు కళ్యాణి. బయలుదేరు, బయలుదేరు. బయలుదేరు. తమ్ముడు కొంచెం ఆగు. ఎప్పుడు పోయాడు? గంట అవుతుంది సార్. వారిని చచ్చిపోయిన వీళ్ళు జీవకలు ఉట్టిపడుతుంది. ఈ అశోక్ నీకు అసురుని వాళ్ళు అర్పిస్తున్నాడు. నీ ఆత్మకు శాంతి చేకూరుగా. తీసుకెళ్ళండి. నువ్వురా. చచ్చిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా కళ్యాణి. డాక్టర్, కృష్ణకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ విజయ్. భయపడాల్సిందేమీ లేదు. పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. భగవంతుడా, అంటే డాక్టర్ గారు, మా రామకృష్ణకి ప్రమాదం తప్పినట్టేనా? ఏం ప్రమాదం లేదు. ప్రాణాపాయ స్థితి తప్పింది. %100% కోలుకుంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. కత్తిపోట్ల వల్ల కడుపు లోపల భాగాలేమైనా? అంతా చెక్ చేశాం మేడం. ఏ అవయవం దెబ్బతినలేదు. దాడి చేసిన వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం భయపెట్టాలనే ఉద్దేశంతోనే పొడిచినట్టున్నారు. దానివల్ల పెద్ద నష్టమేం జరగలేదు. కాకపోతే మోకాళ్లపై తగిలిన దెబ్బల కారణంగా కొన్నాళ్ల పాటు పేషెంట్ నడవలేకపోవచ్చు. 10 రోజుల్లో కోలుకుంటాడు. ఏమీ కాదు కదా సార్, ఆయనకి బాగవుతుంది కదా? నథింగ్ టు వరీ అమ్మా. కుట్లు వేశాం. కాసేపట్లో జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం. స్పృహ రాగానే చూడొచ్చు. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారా డాక్టర్? నోనో, రేపటి వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి. కొన్ని టెస్టులు చేశాం. వాటి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అవి చూశాక అప్పుడు డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అని కాదు, ఎందుకైనా మంచిదని. బట్ భయపడాల్సిన పని లేదు.
కృష్ణవేణి కృష్ణ గారికి ఎలా ఉంది? సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? కృష్ణ గారికి ఎలా ఉంది? ఎలా ఉంటే నీకెందుకు? తనేమైపోయినా నీకు అవసరం లేదు కదా. తనెవరో నువ్వెవరో సంబంధం లేని మనిషి క్షేమ సమాచారాలు అడగడం అనవసరం కదా. నోర్మోయ్. నాన్నమ్మ కృష్ణ గారికి ఎలా ఉంది? రమ్మంటే రాలేదు కానీ ఇప్పుడు అన్ని అడుగుతుంది. ప్రాణాపాయం అయితే తప్పిందంటమ్మా. కాకపోతే కాకపోతే కొన్నాళ్ల పాటు నడవలేడని డాక్టర్లు అంటున్నారమ్మా. స్పృహలో ఉన్నారా? లేరు, ఐసీయూలో ఉన్నారు. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేదమ్మా. మీ నాన్న ఎరువుల కోసం టౌన్కి వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్లో విజయబాబు అనసూయమ్మ మాత్రమే ఉన్నారు. మనకింత సహాయం చేసినోడికి కనీసం మనం కూడా తోడుగా ఉంటే బాగుండేది. ఇదే మాట చెప్పి రమ్మంటే రాలేదేవిడ గారు. ఫోన్ చేసి కనుక్కుందా అంది. నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? హాస్పిటల్లో ఫోన్ మాట్లాడకూడదు, బయటకు వచ్చి మాట్లాడొచ్చుగా. కృష్ణ గారికి ఏమిందో, కండిషన్ ఎలా ఉందో చెప్పొచ్చు కదా. అంత టెన్షన్ గా ఉంటే నా వెంట రావచ్చు కదా. నీ కోపం ఎందుకో నీ పంతం ఎందుకో నాకు తెలీదు, కానీ వాటిని దేవుడి లాంటి మనిషిపై చూపిస్తున్నావు. ఇది తప్పని చెప్పడానికి నీకన్నా చిన్నదానిగా సిగ్గుపడుతున్నాను. నోర్మయ్, పెద్ద ఆరిందలా మాట్లాడుకో. నీకేం తెలుసని? సాయం చేసిన మనిషికి సాటి మనిషిగా కృతజ్ఞత చూపించడం తెలుసు, మొహం చాటేయడం తెలీదు. ఏంటే ఈ గొడవ? అయినా నువ్వెందుకు రాలేదు? అసలు విజయబాబు మీద ఆ దుర్మార్గులు ఎందుకు దాడి చేశారో ఏంటో. సమయానికి రామకృష్ణ వెళ్ళబట్టి విజయబాబు ప్రాణాలు దక్కాయి. పాప కూడా ఉందంట. ఆ పసిదాని ప్రాణాలు కూడా దక్కాయి. అసలు ఆ ఇంటి మీద ఎవరికి ఏం పగుందో ఏంటో, ఎవరు కక్ష కట్టారో అర్థం కావడం లేదు. అశోక్ కూడా హాస్పిటల్కి వచ్చాడు. పెద్ద గొడవ అయింది. తను చేయలేదని చెప్పాడు. ఎవరు చేశారో ఏంటో. అమ్మా, నీ మొక్కు చెల్లిస్తాను. కృష్ణ గారిని కాపాడు, తనకేం కాకుండా చూడు. కృష్ణ, మిస్టర్ కృష్ణ, కృష్ణ, మిస్టర్ కృష్ణ. హౌ డూ యూ ఫీల్ నౌ? బెటర్. గుడ్. నీకు ప్రమాదం తప్పింది. యు ఆర్ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. బయట మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. ఓకే సిస్టర్? డాక్టర్, కృష్ణకి ఇప్పుడు ఎలా ఉంది? తనకు స్పృహ వచ్చింది. వెళ్ళి చూడొచ్చండి. చూడండి. థ్యాంక్ యూ. పదమ్మా. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎందుకిలా చేస్తున్నావు? సడన్ గా నీ మనసెందుకు మారింది?